ఇక్కడ యెహోవా అన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అంటున్నాడు ఒక కొడుకుతో, నువ్వు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కన్నాను. ఫస్ట్ బోర్న్, నాకు పుట్టిన తొలిచూలు కుమారుడవయ్యా నువ్వు. దేవుని సృష్టి దేవదూతలతో ప్రారంభమైతే ఆ సృష్టికి ముందు యేసుక్రీస్తు పుట్టాడు. ఈ దేవదూతల కంటే ముందు ఆయన పుట్టాడు. అప్పటి వరకు నేను యేసు ప్రభువుగా ఉన్న నేను ఇక మీదట మిమ్మల్ని డాడీ, నాన్న, ఎందుకంటే తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు. సొంత కుమారుడని ఎప్పుడు అంటారు? ఆయన పుట్టినవాడు. ఆయన సొంత తండ్రి అని చెప్పుకుంటున్నాడు, ఈయన సొంత కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. ఇంకా నీకేంటి ప్రాబ్లం, నొప్పి, బాధ? తండ్రి యేసు పరిశుద్ధాత్మ లేదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నారు. అంటే కుమారత్వాన్ని ఎందుకు ఆపాదించాడు దేవుడు? తండ్రి కుమారుడు అని ఈ పదాలు ఎందుకు వాడినట్టు దేవుడు? సొంత కుమారుడు అన్నాడంటే సొంత బిడ్డ, కన్నవాడు. యేసు ప్రభు పరలోకంలో తండ్రికి పుట్టాడు. ఒక వాక్యాన్ని చూపిస్తూ అపార్థం చేసుకొని దానిని బట్టి యేసుక్రీస్తు పుట్టినవాడు కాడు, ఉన్నవాడు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు పుట్టినవాడు కాడు, ఉన్నవాడు అనుకుంటున్నారు. అక్షరం దగ్గర నిలబడితే మీరు పొరపడచ్చు. ఆ పదాల యొక్క భావం మనం ఆలోచిస్తున్న సుమా. దేవదూతలు కూడా నిత్యము ఉండేవే. పుట్టినవా పుట్టలేదా మీరే చెప్పండి. నిత్యుడు అన్నంత మాత్రం పుట్టినవి కావా? యేసుక్రీస్తు పుట్టినా నిత్యుడే, ఉండిపోతాడు. నిత్యుడు అనంటే పుట్టడని దాని అర్థం. నిత్యుడు అనంటే పుట్టడని దాని అర్థం. ఈ మాటలో ఒకవేళ ఇంకా తప్పు అనిపిస్తే నా దగ్గర ఇంకా కౌంటర్లు ఉన్నాయి చాలా. మొత్తం AK-47 కాల్ చేస్తాను. నేడు నేను నిన్ను కని ఉన్నాను అని కనకుండా అన్నాడు అనుకోండి తండ్రి. నువ్వెక్కడ నన్ను కన్నావు? నేను కూడా నీలా స్వచ్ఛమైన ఒక దేవుణ్ణి, సంపూర్ణమైన దేవుణ్ణి, సర్వజ్ఞానం కలిగిన దేవుడిని, నువ్వు నన్ను కన్నావు ఏంటయ్యా? ఈ మాటకి నేను ఒప్పుకోను అని యేసుప్రభు వారు ఎదిరించారా? మరి ఎదిరించకుండా తలదించి తాళి కట్టించుకుందంటే పెళ్లి ఇష్టమా కదా? రక్త మాంసాలు తెచ్చుకున్నాడు కనుక నరుడు, మరి ఆయన దేవుడని ఎలా అనాలి? దేవుడికి పుట్టాడు కనుక. అవునయ్యా, నేను తండ్రిగా నేను అంగీకరిస్తున్నాను, నువ్వు నన్ను కన్నావు అని నేను అంగీకరిస్తున్నాను, నేను నీకు కొడుకును అని నేను అంగీకరిస్తున్నాను, నేను నీకు లోబడతానని మాటిస్తున్నాను అని ఒప్పుకొని భూమి మీదకి వచ్చాడు. కాకికి పుట్టింది కాకి పిల్ల, మేకకు పుట్టింది మేక పిల్ల. పెద్ద అయితే కాకి మేక అని మనం ఎలా అంటామో, పరలోకంలో దేవునికి పుట్టాడు కనుక దేవుని కుమారుడు దేవుడు. తెలుగులో ఉన్న ఈ భావం మనకు అక్షరాల్లో స్పష్టంగా అర్థమవుతుంది. మరి నేడు నేను నిన్ను కని ఉన్నానని ఈ మాట, నేడు అన్న ఈ మాట ఎప్పుడైతే దేవుడు ఆయన కన్నానో ఆ రోజే చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు ఆయన కన్నానో ఆ రోజే చెప్పాడు. లేక 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 కోట్ల మంది దేవదూతల సమక్షంలో ఆయన మొదటి కొడుకును కన్నాడు. ఆయనే క్రీస్తు యేసు. ఇది కేవలం వివరణ, బైబిల్లో ఉన్న సత్యానికి వివరణ ఇవ్వాలని BOUY వాళ్ళు చెబుతున్న సందేశం. BOUY వాళ్ళు చెబుతున్న సందేశం. సబ్జెక్ట్ ఇంకా అయిపోలేదు, మరలా చెప్తున్నాను, ఇంకా ఉంది దంపుడు బాగా, మీకు కంగారు పడకండి. యేసు ప్రభు పరలోకంలో తండ్రికి పుట్టాడు. తొందరపడి ఒక కోయిల